ఆది కాండములో ప్రియులారా ఒక ముఖ్యమైన సన్నివేశం ఉంటుంది. దాన్ని ధ్యానం చేసుకుందాం. సోదోము గొమొర్రు పతనము. ఏంటిదండి? సోదోము గొమొర్రు పట్టణాల యొక్క పతనం ప్రియులారా. అక్కడ మనం ఒక గొప్ప సందేశాన్ని నేర్చుకోవచ్చు ప్రియులారా. ఆది కాండము 19వ అధ్యాయము ఒకసారి అందరూ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ కొన్ని మాటలు చదువుకుందాం పిల్లారా. అందరూ జాగ్రత్తగా నా కళ్ళు చూడండి. ఏమైంది? సోదోము పట్టణంలో ఉన్న ప్రజలు మహాపాపముతో నిండిపోయారు, చీకటి జీవితం నిండిపోయారు, శరీర కార్యాలతో నిండిపోయారు, కామ వికార చేష్టలతో నిండిపోయారు. కామముతో కళ్ళు బయలు కమ్మానండి వాళ్ళవి. చీకటి కార్యాలతో నిండిపోయారు. కాబట్టి ఆ పట్టణములో లోతు అనేటువంటి ఆ వ్యక్తి కుటుంబం ఒక్కటే పవిత్రంగా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆది కాండం 19వ అధ్యాయంలో ఈ సోదోము పట్టణం ప్రియులారా మహా దుర్మార్గం అయిపోయింది, పాపముతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. కాబట్టి దేవుడు ఈ సోదోము పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడండి. ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడండి. అయితే అక్కడికి 2 దూతలను పంపించాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ దూతలను కూడా వాళ్ళు కావాలన్నారండి. చెడు క్రియల కోసం, పాపపు క్రియల కోసం, శరీరాన్ని తృప్తిపరచుకోవటానికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు లోతుతో ఏమన్నాడో తెలుసా? ఆ పట్టణము నుండి, ఆ ప్రజల దగ్గర నుంచి పారిపోమన్నాడండి. ఏం చేయమన్నాడు? అందరు చెప్పండి. ఏం చేయాలి? ఆ పట్టణం నుండి ఏం చేయమన్నాడు? పారిపోమ్మన్నాడండి. పాపము నుండి పారిపో, పాపము నుండి పారిపో. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆది కాండము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. పిదప తలుపు దగ్గర ఉన్న వారిలో పిన్నల నుండి పెద్దల వరకు. ఆది కాండము 19వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. వెలుపలకు చేర్చిన తర్వాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఇక్కడ నుండి పారిపోండు, వెనుకకు తిరిగి చూడకండి, మైదానములో ఎక్కడను ఆగకండి, కొండలకు పారిపోవుడు, పారిపోకపోతే మీరు కూడా బూడిదైపోతారు. పాపము నుండి పారిపోమ్మంటున్నాడండి. ఏం చేయమంటున్నాడు? పాపము నుండి పారిపోమ్మంటున్నాడు. సొదోము పట్టణం నుండి పారిపోమ్మంటున్నాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీలో ఏ పాపం ఉంది? ఏ పాప పట్టణానికి నువ్వు అతుక్కొని ఉన్నావు? మోసాలు చేయటం నీ పాపంగా ఉందా? శరీర కార్యాలు నీ పాపముగా ఉన్నాయా? లేకపోతే దొంగతనం చేయటమా? 10 ఆజ్ఞలలో ప్రియులారా తల్లిదండ్రులను గౌరవించకుండా ఉంటున్నావా? నువ్వు లేచిన కాడి నుంచి కూడా ఈ కళ్ళతోటి మహచూపులు చూస్తున్నావా? లేకపోతే అబద్ధాలు పలుకుతున్నావా? పరుల సొమ్ముల కొరకే ఆశిస్తూ ఉన్నావా? నీ జీవితం ఎలాగా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు లోతుతో దేవుడు అంటున్నాడు, నువ్వు దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ బ్రతుకు ఆశీర్వదించబడాలి అంటే ఈ పాపం అనే సొదోము పట్టణం నుంచి పారిపోమ్మంటున్నాడండి. ఏం చేయాలి మనం పాపము నుండి? అందరూ చెప్పండి గట్టిగా. పాపము నుండి ఏం చేయాలి? పాపము నుండి ఏం చేయాలి? పారిపోవాలి ప్రియులారా. లేకపోతే ప్రయోజనం లేదు, లేకపోతే ప్రయోజనం లేదు. వెనుదిరిగి చూడమాకో, ఆగమాకో. పాపము నుండి పారిపోయేటప్పుడు ఇంకేముందని వెనక? ఇంకా ఆ పాపం కళ్ళు ఎందుకు చూస్తున్నావు? ఆ కుక్క కక్కిన దాన్ని మళ్ళీ తింటుంది, నువ్వు కూడా తినాలనుకుంటున్నావా? ఆ పాపాన్ని మళ్ళీ 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 ఆ పాపం జోలికి వెళ్ళాలనుకుంటున్నావా? మరియ తల్లి చెప్తుంది ఈ రోజున, మహాపరిశుద్ధురాలు. ఆ పరిశుద్ధురాలు మనకు నేర్పించేటి సత్యం, పవిత్రంగా మారండి నా బిడ్డలారా. ఫాతిమాలో, లూర్దులో ఆ మరియ తల్లి చెప్పినటువంటి మాటలు ఏమిటండి? పాపులు మారు మనస్సు పొందాలి, పరిశుద్ధులుగా మారాలి. ఈ రోజున మనందరిని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. ఏ పాపంలోనూ బ్రతుకుతున్నావు? తాగుడు అనే వ్యసనములో ఉన్నావా? బీడీలు సిగరెట్లు అనే వ్యసనములో ఉన్నావా? సినిమా సీరియళ్ళు అనేటి వ్యసనములో ఉన్నావా? నువ్వు ఏ పాపంలో బ్రతుకుతున్నావు? దుర్మార్గం ఏంటంటేనండి, దేవుడి దీవెనలు ఎలా వస్తాయండి?
దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగొస్తాయండి? కొన్ని చోట్ల ప్రియులారా, చర్చిల్లో కూర్చొని కూడా ఏం చేస్తున్నారు? గట్టి చెప్పండి. చేతిలో ఏముంటుంది? ఫోన్ అండి. చర్చిలో కూర్చొని కూడా ప్రియులారా, దేవుని దీవెనలు ఎలా వస్తాయి మనకి? ప్రియులారా, దేవుని దీవెనలు విలువైనటువంటివి, పనికిరానటువంటివి కాదు. దే ఆర్ వెరీ కాస్ట్లీ. ద గ్రేసెస్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ ప్రెషియస్. ద గ్రేసెస్ ఆఫ్ గాడ్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ ప్రెషియస్. ప్రభు ఒక మాట అంటాడండి, బైబిల్లో ఒక మాట అంటాడండి, విలువగల ముత్యములను, వినండి జాగ్రత్తగా, విలువగల ముత్యములను ఏంటి అంటండి? విలువగల ముత్యములను పందుల ముందు వేయవద్దంటాడండి. వేటి ముందు వేయొద్దంటండి? పందుల ముందు వేయడంటండి దేవుడు. పాపమనే బురదలో పొర్లాడతా, పాపమనే బురదలో కొట్టుకుంటా దేవుడు దీవెనలు నాకు కావాలి అంటే గుండెల బాదుకుంటే రావో. పాపములో జీవించుకుంటా దేవునికి ఆశీర్వాదాలు నాకు రావాలి అంటే రావు ప్రియులారా. నువ్వు చేయాల్సింది, ప్రభు అంటున్నాడో, విలువ కలిగిన ముత్యములను, ఆ యేసయ్య దివ్య ప్రసాద ప్రభు ఇచ్చేటువంటి విలువ కలిగిన ముత్యములను పందుల ముందు వెయ్యనంటున్నాడండి. పందుల ముందు వెయ్యనంటున్నాడు. పాపమనే పందిలాగా, పాపమనే బురదలో మనం పొరలాడుతున్నట్లయితే, కుక్క ఏ విధముగా కక్కిన దానికోసం ఆశపడుతుందో, పంది ఏ విధముగా పొరలాడినటువంటి ఆ పాపముల మరలా పొరలాడుతుందో, అదే విధముగా మనము కూడా పాపమనే బురదలో పొరలాడుతూ ఉంటే దేవుని దీవెనలు మనకి రావాలి అంటే, దేవునికి ఆశీర్వాదాలు మనకి రావో. ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో జరుగుతున్నటువంటిది ఇదే. 24 గంటలు సెల్ ఫోన్. దేవుడు అంటున్నాడు ఈ రోజున లోతుతోటి, ఇదిగో నీవు కాపాడబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఈ సోదోము పట్టణము నుండి, ఈ పాప పట్టణము నుండి, ఈ చెడు నుండి పారిపో. ఆగమాకో, ఎనికి తిరిగి చూడమాకు. ఏం తిరిగి చూడాలి నువ్వు? ఇంకా కామ వికార చేష్టల కోసం నీ తిరిగి చూడాలా? మరొకసారి ఫోన్ చేద్దాం ఆ వ్యక్తికి, మరొకసారి మోసం చేద్దాం, మరొకసారి చెడు క్రియలు చేద్దాం, అక్కడికి వెళ్ళి చూసొద్దాం. దేనికోసం వెళుతున్నావు? ఇంకా దేనికోసం ఆశపడుతున్నావు నువ్వు? ఆ పాపంలో మళ్ళీ పడతానిక? కొద్దిసేపు చూద్దాం ఫోన్ని, గంటలు కొట్టారు అంతే కదా, కొంచెం సేపు చూద్దాంలే ఫోన్ని, తర్వాత వెళ్దాం. ఇంకొంచెం సేపు చూద్దాం ఫోన్ని, చివరికి ఎక్కడికి తీసుకుని వెళ్తుందండి అది? యువకులారా, అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఈ శరీరము. ఎవరి నిలయమో? దేవుని యొక్క నిలయము, పరిశుద్ధాత్మ నిలయము. నీ శరీరం ఎవరి నిలయం అండి? పరిశుద్ధాత్మ నిలయం. ప్రియులారా, ఈ శరీరాన్ని పాపంలో ఉంచుకుంటా దేవుడా నన్ను దీవించండి కుదురుద్దండి. లోతుతో అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనములో లోతు కుటుంబ సభ్యులతోటి ఈ విధంగా, వెలుపలకు చేర్చిన తర్వాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన వారితో ఏమంటున్నాడంటే, మీరు ప్రాణాలు దక్కించుకోదలచిన ఇక్కడ నుండి పారిపోండు, ఈ పాపము నుండి పారిపోండు, ఈ పాప పట్టణం నుండి పారిపోండు. వెనుకకు తిరిగి చూడకండి, మైదానంలో ఎక్కడ ఆగకండి, పాపం దగ్గరికి వెళ్ళకండి, కొండల వైపు పారిపోండి. పారిపోకున్నచో మీరును బౌడిదైపోతారు. దేవుని దీవెన కావాలంటే పాపము నుండి పారిపోమంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎనికికో తిరిగి చూడమాకు పాపం కల్లి, ఎనికి తిరిగి చూడమాకు పాపం కల్లి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళానండి. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా చూశాను. ఏంటంటే లోతు భార్య, ఎవరండి? లోతు భార్య ఏమైంది? ఎలా అయిపోయింది? ఉప్పు శిలగా మారిపోయింది. ఎందుకని? దేనికనమ్మా? వెనక తిరిగింది. ఏంది? ఎటువైపు తిరిగింది? ఎందుకు తిరిగింది? ఏముంది వెనక? పాపం ఉంది. ఏముందండి వెనక? పాపం ఉంది.
ఆ పట్నం నుంచి పారిపోమ్మంటే ఆ పట్నం కల్లా వెనక్కి చూడమాకు, ఆ పట్నం కల్లా చూడమాకు అంటే మళ్ళా ఆశతోడు తిరిగింది పాపం కళ్ళెనికి. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఉప్పు స్థిలగా మార్చేశాడు. ఉప్పు స్థిలగా మార్చాడు. దేవుడు ఈ రోజున మనల్ని అంటున్నాడు మరియ తల్లి ద్వారా, నీవు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే సంతానమాత పుణ్యక్షేత్రంలో నీ పాపాన్ని విడిచిపెట్టు. పాపం వైపు చూడమాకు, పాపం వైపు తిరగమాకో, పాపం వైపు తిరగమాకో. దేవుడిచ్చే మాట ఇది పిల్లారా. ఈ సంతానమాత పుణ్యక్షేత్రంలో దేవుడు నా నుండి కోరేది నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. జ్ఞాపకం చేసుకో. అందరం కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుదాం, మనలో ఉన్న పాపాలను జ్ఞాపకం చేసుకుందాం. బిడ్డలారా, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి. నాలో నేను పాపాన్ని దాచిపెట్టుకుంటున్నాను ప్రభువా. నీ వాక్యంలో మాకు సెలవిస్తున్నావు ప్రభువా, పాపమును దాచిపెట్టుకున్నవాడు బాగుపడడో, కానీ ఆ పాపమును ఒప్పుకున్నవాడు దేవుని దీవెనలు పొందుతాడని పలుకుతున్నాడు ప్రభువా సామెతల గ్రంథకర్త. పాపమును దాచిపెట్టుకున్నవాడు బాగుపడడో, కానీ ఆ పాపమును ఒప్పుకున్నవాడు దేవుని దీవెనలు పొంది రక్షించబడతాడు. దేవా ఈ సమయంలో నా పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి, నా దోషాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నీ నుండి దూరం అయిపోయానయ్యా, నీ నుండి దూరం అయిపోయా తండ్రి. నన్ను క్షమించు నాయన, నా పాపాలు క్షమించు తండ్రి. నీ ఆదివారాన్ని గౌరవించలేదు ప్రభువా, నీ సన్నిధికి రాకుండా వెళ్ళిపోయానయ్యా దొడుకు చిన్నవాడిలాగా. పనులని, వ్యాపారమని, ప్రయాణమని, ముచ్చట్లని ప్రభువా నీ నుండి దూరం అయిపోయాను. యేసురాజా నన్ను క్షమించు నాయన. నీ పరిశుద్ధ రామాన్ని ప్రభువా అన్యతగా మాట్లాడానయ్యా. నీ దేవాలయానికి వ్యతిరేకముగా, నీ బోధకులకు వ్యతిరేకంగా, నీ అభిషిక్తులకు వ్యతిరేకముగా నేను వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు తండ్రి. నన్ను మన్నించు నాయన. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వెయ్యి తండ్రి. అలనాడు సిలువలో వేలాడుతూ ఉండగా ఆ మంచి దొంగవాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే, నేడే నీవు నాతో పరలోకములో ఉంటావని పలికావుదా. ఈరోజు తండ్రి అటువంటి ఆశీర్వాదం నాకు దయచేయి తండ్రి. ఓ యేసు రాజా, ఓ కరుణామయుడా, ఓ సిలువదారి, మా పాపముల కొరకై సిలువలు నలగొట్టబడినటువంటి ఓ దివ్య కారుణ్యమూర్తి, నీ కారుణ్యాన్ని నా మీద కుమ్మరింపచేయి తండ్రి. మా పాపముల మీద, సకల మానవాళి పాపముల మీద నీ దివ్య కారుణ్యాన్ని కుమ్మరింపచేయండి తండ్రి. ఓ దేవా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను శుద్ధి చెయ్యి తండ్రి. ప్రభువా నా తల్లిదండ్రులను నేను గౌరవించలేదు తండ్రి, నా తల్లిదండ్రులను ఎతిరికించానయ్యా. వాళ్ళు వృద్ధాప్యంలో ఉండగా వాళ్ళని చూసుకోవాల్సిన రీతిలో నేను చూసుకోలేదు తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు ప్రభువా. ఇతరులు నా పొరుగు వారిని ప్రభువా నేను నా మాటల ద్వారా నరహత్య చేశాను ప్రభువా, నా దూషణల ద్వారా నరహత్య చేశానయ్యా. ఓ యేసయ్యా, ఓ కరుణామయ్యా, నన్ను క్షమించు తండ్రి. నా కళ్ళను నేను పవిత్రంగా చూడవలసినటువంటిది నా పొరుగు స్త్రీని నా అక్కగా, నా చెల్లిగా, నా తల్లిగా చూడాల్సినట్టు నేను ప్రభువా, ఇదిగో ప్రభువా పాపపు చూపులతో, పాపపు కోరికలతో, పాపపు ఆలోచనలతో మరిగిపోయానయ్యా. కామ వికార చేష్టలతో నేను మిగిలిపోయానయ్యా. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి. ప్రభువా అబద్ధాలు ప్రభువా అలవలకగా మాట్లాడానయ్యా. నన్ను క్షమించు తండ్రి. లేస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం, వెళితే అబద్ధం. తండ్రి నన్ను క్షమించయ్యా. ఈరోజు నీ తల్లి పరిశుద్ధ మరియమాత, సంతానమాత మాకు నేర్పిస్తుందయ్యా. దేవుని దీవెన పొందాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే పవిత్రంగా మారాలి. నేను పరిశుద్ధుడినైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని నువ్వు ఆహ్వానిస్తున్నావయ్యా. ఆ తల్లి మరియ తల్లి పరిశుద్ధురాలు కాబట్టే నీ కుమారుడు 9 నెలల పాటు ఆమె గర్భములో ఉన్నాడయ్యా. పరుల సొమ్ముల కొరకై వ్యాపారము ద్వారా, కూలి ద్వారా నేను అన్యాయంగా ప్రభువా దోచుకోవటానికి ప్రయత్నం చేస్తే నన్ను క్షమించు తండ్రి.
నన్ను మన్నించు నాయన. ఓ కరుణామయ, ఓ దయగల తండ్రి, నీ శిలువ రక్తాన్ని ఈ దివ్య మందస్సము నుండి మా పైన ప్రోక్షించండి తండ్రి. మమ్మ శుద్ధి చేయండి నాయన. ప్రతి పాపాన్ని కడిగివేయండి ప్రభువా. ప్రతి పాపాన్ని శుద్ధి చేయండి ప్రభువా. ఎర్రగా సింధూరముల వలె ఉన్నా కానీ తెల్లగా మంచు వలె పరిశుద్ధంగా మార్చాయి మమ్ము. నీ శక్తిని మా మీద కుమ్మరింపచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరింపచేయండి ప్రభువా. నీ అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ యొక్క కృపను మాకు దయచేయండి తండ్రి. అందరం కూడా ప్రియులారా చేతులు జోడించి కలిసికట్టుగా భక్తితో ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీతో పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు. నీకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొలుచున్నాము.